గోరింటాకు చరిత్ర ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? గోరింటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళలకు గోరింటాకుకు మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది. ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతుంటారు. గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏమిటి? గోరింటాకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వలాయింది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ ముక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు. అప్పటి నుంచి గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత కలిగింది. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదై రాజుతో ఈ విధంగా అన్నది: నేను సాక్షాత్తు పార్వతీ దేవి రుధిరాంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకుకొస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురి వేళ్ళు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియచేస్తాడు. అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు. గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేసింది. గోరింటాకు ఎర్రగా పండడం వల్ల నుదుటిపై గోరింటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం కాగా గోరింటాకు నుదుటిపై పండదని కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు. అలాగే ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికి గోరింటకి కల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మరి ఓ 10-12 మైళ్ళ దూరదృష్టితోనే చెప్తారండి, అపోహలేం కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం. సంవత్సరానికో మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందంట అందరినీ. పద అటు వెళ్ళి